పవన్ కళ్యాణ్ దేవుడి కంటే గొప్ప వ్యక్తి అని అంటున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి జనసేన నాయకురాలు రెడ్డి రాణి. పవన్ కళ్యాణ్ ఉన్నారంటే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరుగుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి తన తల్లికి చెల్లిని రోడ్డుకు ఈడ్చాడని, అటువంటి వ్యక్తికి నందమూరి బాలకృష్ణ గారిపై తప్పుడు వ్యాఖ్యలు చేసే అర్హత కూడా లేదని అన్నారు. ఇక ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఇంకా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండాలని అంటున్న రెడ్డి రాణితో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా సుండుపల్లి జనసేన నాయకురాలు గారైతే మనతో ఉన్నారు. రెడ్డి రాణి గారు, వారి మాటను అడిగి తెలుసుకుందాం. ఆ వ్యాఖ్యల మీద మీరు ఎలా చూస్తారు? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆడ వ్యాఖ్యలు చేస్తుంటే మాకు అందరికైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సీఎం ఇంకా 10 ఇయర్స్ ఈ పరిపాలనలో ఉండాలి అని మరీ కోరుకుంటున్నాడు. మాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో భాగంగా ఇంకా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది, ఇలాంటి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉండాలని, 10 ఏళ్ళు కాదు ఇంకా ఎక్కువే ఉండాలని అయితే భగవంతుడు సాక్షిగా కోరుకునే వ్యక్తులు మేము జనసేన పార్టీ తరఫున. మేము పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఉన్నాడంటే ప్రతి ఒక్క అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి నిజంగా దేవుడి కన్నా గొప్ప వ్యక్తి మా దృష్టిలో. అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారని మరీ కోరుకుంటున్నానండి. మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేసినారు. అంటే నందమూరి బాలకృష్ణ ఆఫీస్ నుంచే కూడా వాళ్ళ చెల్లెలపైన చెడు ప్రచారం అయితే చేశాడనేది అయితే షర్మిల కూడా అయితే అనడం అయితే జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఆయనకు అసలు చెల్లెలు గారి గురించి అర్హత లేదేమో అనుకుంటా. ఎందుకంటే చెల్లెల్ని తల్లిని రోడ్డు మీదకి వేసి ఈరోజు బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉంటే ఫ్యామిలీలు కలవకూడదని ఏమైనా ఉందా చెప్పండి? ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్హతే లేదు మాట్లాడేదానికి. చెల్లిని తల్లిని రోడ్డు మీద వేసి శర్మిలమ్మ గారు వచ్చేసేసి లైవ్లో కూర్చొని ఏడుస్తుంది. ఆయన కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి. ఇది తగదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి. 5 సంవత్సరాల పాలనలో ఏం చేశారండి? ఏం చేశారు? ఇంకా సొంత చెల్లికే న్యాయం చేయలేదంటే ఇంకా జనాలకి ఏం చేస్తారో మళ్ళీ బాలకృష్ణ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం అంటే సిగ్గుసేటుగా ఉందండి. మేడం, ప్రధానంగా కూటమి ప్రభుత్వం అయితే ఇంటింటికి వెళ్ళి సర్వే కావచ్చు, ఇట్లా సభ్యత్వ నమోదు అయితే చేయిస్తున్నారు. మీరు జనసేన పార్టీ తరఫున ఎలా పాల్గొంటున్నారు ఈ సభ్యత్వ నమోదులో? ఈ సభ్యత్వ నమోదులు అండి మాకు రాజంపేట నియోజకవర్గంలో ఇప్పుడే 8,000 దాటాయండి. ఎందుకంటే అంత కలుసుగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా ముందుకు చేసే అవకాశం ఉండదు, ఖచ్చితంగా చేస్తారండి. అలానే ఇప్పుడు మాకు 5 నెలల్లోనే ఎంత కష్టపడి ఎంత మంచి అభివృద్ధి చేశారన్న విషయము ప్రజలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అండి. ఇంకా చేస్తారు. అలానే ఇంతకుముందు ఎలా అయితే వాళ్ళు హామీ ఇచ్చారో పింఛనే అయితే వాస్తవంగా మేమే అండి 1వ తారీఖు వస్తే 5 గంటలకే మాకు ఫోన్ చేస్తారు. మీరు రెడీగా ఉండండి మేడం వెళ్దాము అనేసి ఇంటింటికి ప్రతి ఒక్కరికి పింఛని అందజేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. మేడం చెప్పండి, రాయచోటికి మొట్టమొదటి మంత్రిగా అయితే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అయితే రావడం అయితే జరిగింది. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనకు మంత్రి పదవి రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా మంత్రి రామప్రసాద్ రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువండి. ఎందుకంటే ప్రతి సామాన్యునికి మర్యాద ఇచ్చేవాడు రామప్రసాద్ రెడ్డి గారు. పార్టీలు పక్కన పెడితే, ప్రభుత్వం పక్కన పెడితే, ఆయన హోదా పక్కన పెడితే ఆయన అంత గొప్ప మనిషి అండి. ఎందుకంటే లైవ్లో మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా మంచిగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది రామప్రసాద్ రెడ్డి వల్ల. రామప్రసాద్ రెడ్డి వాస్తవంగా అండి మా పార్టీలో కూడా మమ్మల్ని ఎంతో గుర్తించిన వ్యక్తి రామప్రసాద్ రెడ్డి గారికి. రామప్రసాద్ రెడ్డి గారికి మరీ నాకు కృతజ్ఞతలు అండి. రాబోయే ఎన్నికల్లో అంటే ఈ కూటమి ప్రభుత్వం గెలవడానికి మీరు ఎలా కృషి చేస్తారు? మేము మా కూటమిలో ప్రభుత్వంలో ఏ ఆదేశాలు అయితే వాళ్ళు ఆజ్ఞిస్తారో దానికి ఎనీ టైం మేము ముందు ఉంటామంటే చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు ఎంతో వరకు చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి మేము ముందు ఉంటామండి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎలా మీకు నచ్చాయి, ఎలా ఉన్నాయి?
వాస్తవం అంటే ఆయన సిద్ధాంతాలు చాలా చాలా మాకు, ఎందుకంటే మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన చేసే ప్రతి పని మాకు చాలా అభిమానం. ఆయన చేసే కండిషన్లు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది అంటుంటారు కూటమిలో ఉన్నారు కదా అది ఇది అనేసి. కూటమిలో ఉన్నా ఎవరికైతే హామీలు ఇచ్చాడో అవన్నీ మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారండి. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మాట తప్పడు. అది ఎంత కష్టమన్నా కానీ చెత్త ముండా కొడుకులంతా ఏమంటుంటారంటే మూడు పెళ్ళిళ్ళు అనేసి అంటారు. ఈరోజు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ 3 పెళ్ళిళ్ళతో వచ్చిన నష్టం ఏం లేదు కదండి. ఇప్పటికి కూడా అసలు 12 ఎమ్మెల్యేలు గెలుచుకున్న వ్యక్తికి కూడా ఇప్పటికి కూడా కొంచెమన్నా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే అదే వాళ్ళ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నామండి మేమైతే. పవన్ కళ్యాణ్ గ్రేట్ మా దృష్టిలో. మీ పేరు మేడం? నా పేరు నంద్యాల రెడ్డి అని, సుండుపల్లి, రాజంపేట నియోజకవర్గం, వీర మహిళ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ 36-9కి. ఇది రాజంపేట సుండుపల్లి నియోజకవర్గం జనసేన నాయకురాలు రెడ్డి రాణి చెప్పే మాటలైతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అయితే మాకు చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిన్న అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం చంద్రబాబు నాయుడు మరలా కూడా ఒక 10 సంవత్సరాల పాటు సీఎంగా ఉండే వ్యాఖ్యించడం వల్ల చాలా ఆనందంగా ఉందంటున్న అని మనతో మాట అయితే రెడ్డి రాణి గారు అయితే అన్నారు. కెమెరామెన్ కుమార్తో ఈశ్వర్, 360 న్యూస్, అన్నమయ్య జిల్లా.